మీద కంకులు కట్టుకోరా, విత్తన కంకులు అని ఉన్నది. మేము చిన్నప్పుడు చూసినాం అద్భుతంగా జొన్న కంకులు, ఆమ్దం. అసలు ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆమ్దాలు ఫేమస్. ఆమ్దాలు ఎంత గొప్ప అంటే ఆమ్దం మొత్తం ప్రకృతి వైద్యంలో అంత గొప్ప మెడిసిన్ అది. ఆమ్దాలు, ఆమ్దాలు, నువ్వులు ఈ రెండు కూడా ఈ భూమికి, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తానికి హక్కు, అది పేటెంట్. అది ఆమ్దాలు ఎక్కడ రావు, ఏ రాష్ట్రంలో వస్తాయో తెలియవు, కానీ ఇక్కడైతే వస్తాయి. కానీ ఇంత మంచి ఆమ్దాలని నువ్వు తీసేసినావు. ఈ పత్తి ఏంటంటే భూమి నాశనం అయిపోతుంది, మన వాయు కాలుష్యం అవుతుంది, జల కాలుష్యం అవుతుంది, మట్టి కాలుష్యం అవుతుంది, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ దేశం తప్పడం చేయదు, అప్పుడు మనం ఈ దేశాన్ని మనం పరిపాలించవచ్చు. కానీ రైతులకు ఇంకొక ప్రధాన సమస్య ఏంటంటే నీటి సమస్య. నీటి సమస్య విపరీతంగా పెరుగుతుంది, భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. సో అప్పుడున్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు ఎందుకు ఈ విధంగా మారుతుంది? ఎందుకు భూగర్భ జలాలు మనం ఇప్పుడు నీళ్లు పెట్టే పంటలు కూడా అవసరం లేదు అబ్బాయి. ఇప్పుడు వరికి ఎంత వస్తుందో నీకు మిల్లెట్స్కి అంత వస్తుంది. మిల్లెట్లు అంటే గడ్డి గింజలు, 10-15 రకాల మిల్లెట్లు ఉన్నాయి. ఈ మిల్లెట్లన్నీ నేను ఏమంటున్నానంటే, నువ్వు సలితే వచ్చే మిల్లెట్ పచ్చజొన్నలు ఉన్నాయి, నువ్వు దానికి అందం చేస్తే రాదు. అది దాన్ని దున్ని అడ్డం నీళ్ళు ఇరువాలు వేసేసి ఫ్లై కొట్టేసేసి జొన్నలు చల్లితే వస్తాయి అద్భుతంగా. 70 రూపాయలు కిలో జొన్నలు, సజ్జలు 100 రూపాయలు కిలో ఉన్నాయి. నీకు రాగులు, తర్వాత అండుకొర్రలు, కొర్రలు, ఇవన్నీ కూడా గడ్డి గింజలు. నీకు నీళ్ళతో పనే లేదు. కానీ మనం ఏం చేసినాం, వరి పెట్టడం వల్ల చాలా ప్రమాదం. ఇది మొత్తం దేశమంతా వరి పెట్టి నీళ్లు ఒక కిలో బియ్యాన్ని తయారు చేయాలంటే కొన్ని వేల లీటర్ల నీళ్ళని మనం దానికి కన్జ్యూమ్ చేయాల్సి వస్తుంది. నేనేమంటున్నా, అంత అవసరం కూడా లేదు. గ్రౌండ్ వాటర్ పెంచుకోవడానికి మనకు కావాల్సిందంటే హార్వెస్టింగే. ప్రతి హైదరాబాద్లో నగరంలో కానీ గ్రామాల్లో కానీ చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి, వాటిని ఆపుకోవడమే. ఎందుకు నీళ్ళ ప్రాబ్లం ఎప్పుడు రాలే తెలంగాణ రాష్ట్రంలో కూడా. ప్రకృతిని ఆల్ ఓవర్గా మళ్ళీ పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడున్న పరిస్థితులు. లేకపోతే ఇప్పుడు ఇది మనమే కాదు, ఐక్యరాజ్య సమితి చెప్తుంది, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎమర్జెన్సీ డిక్లేర్ చేసారు. ఏది క్లైమేట్ మీద, క్లైమేట్ యాక్షన్ కానివ్వండి, ఎన్విరాన్మెంట్ కానివ్వండి, వస్తున్నటువంటి యాక్షన్స్ ఏవైతున్నాయో. ఇప్పుడు ఏముంది, వర్షాకాలంలో వర్షం పడతలేదు, ఎండాకాలంలో ఎండ పడతలేదు. అన్నిటికీ కారణాలు ఏంటంటే మొత్తం ఈ యొక్క విధ్వంసమే. ఏది మనం నేచర్ని విధ్వంసం చేయడం. ఈ క్లైమేట్ కాకుండా, ఈ నేచర్ సైన్స్ ఇచ్చినటువంటి, ప్రకృతి ఇచ్చినటువంటి ఋతువులు కాకుండా, కార్తులు కాకుండా, ఇప్పుడు మనకు రోహిణి కార్తీలో విత్తనం వేసేది. రోహిణి కార్తీ రైతుకు చాలా అన్నం పెట్టేటువంటి కార్తీ. రోహిణి కార్తీలో విత్తనం పెడితేందంటే ఆ విత్తనం సావదు, అది సావదు. అలాంటి టైం అది సైంటిఫిక్గానే. శాస్త్రవేత్తలు సైన్స్ చేసి చెప్పమనండి, అది కాదని చెప్పమనండి, మరి రేపటి బంద్ చేస్తాం మేము చెప్పేది. కాబట్టి అది 100% సైన్స్. అది ఇవన్నీ అప్పుడు చేసి వాళ్ళు నిర్ధారించారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా మీరు రైతులకు అంటే ఏ విధంగా పంటల సాగులో మార్పు చేసుకుంటే బాగుంటుంది, లేదంటే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాని గురించి మీరే చెప్పదలుచు. మట్టిని విషయం చేసి ఆ మట్టిలోకి వెళ్ళి 10 రూపాయలు లాభం తీసుకొని, ఆ లాభాన్ని తీసుకుపోయి దవాఖానలో పెట్టి ఆ కార్పొరేటర్ను బతికిచ్చి నీ కొంపలో నలుగుంటే 4 రోగాలతో నుండి ఇది ఎట్లా కరెక్టు అని అడుగుతున్న రైతుని. మరి ఏం చేయాలంటే నేను చెప్తాను, నీవు అందులో ఉన్న భూమిలో కొంత వాణిజ్య పంట వేసుకో, పైసలు వచ్చే పంట వేసుకో. నీ మందం నువ్వు కనీసం ఒక జొన్నలు, సజ్జలు, రాగులు ఎన్ని ఒక గుంటల కొంత, ఇన్ని పెసర్లు, ఇన్ని కందులు నువ్వు తినేటివి నీ కుటుంబానికి కనుక పక్కన అమ్ముకో, తప్పే ఉంది. కందులు అమ్ముతలేరా, నువ్వులు అమ్ముతలేరు, ఇవన్నీ. నేను చెప్పేదంటే ప్రతి రైతు కూడా పాలు దేశీయ ఆవులు పెట్టుకో. దేశీయ ఆవులు పెట్టుకుంటే నీకు భూమి బాగా అవుతుంది, నువ్వు బాగా అవుతావు, మార్కెట్లో ఉన్న వాళ్ళు బాగా అవుతారు. కాబట్టి నువ్వు అవి కాకుండా కేవలం నేను పత్తే పెడతా, వరే పెడతా, అందులో విషం పోస్తా, అందులోకెళ్ళి తీస్తా, మార్కెట్లో అమ్ముకుంటా, ఓ 10,000 ఎక్కువ వస్తాయి, ఇది కాకపోయి మా దవాఖానలో పెడతా, ఏమన్నా ప్రయోజనం ఉందా? ఇది జ్ఞానం ఉన్నోడు చేసే పని, తెలివి ఉన్నోడు, సోయి ఉన్నోడు చేసేది, సోయి ఉన్నోడు కాదు. ఏమంటున్నా అంటే, మీకు ఎవడో చెప్పింది ఇది ఇట్లా చేస్తే ఇట్లా చేస్తే అట్లొద్దు. ఇప్పుడు మళ్ళీ నువ్వు సహజ పద్ధతిలోకి పో, నువ్వు పండి, భూమిని మంచిగా చేయి. అదే పత్తి నువ్వు మందు వేయకుండా వంతది. అదే భూమిలో నువ్వు మంచిగా ఒకటే నువ్వు చేయాల్సింది, భూమి మట్టిలో వానపాము వస్తే చాలు. మట్టిలో వానపాము వచ్చిందాక నువ్వు చేయి, మట్టిలో వానపాము బతికేటట్టు చేయి, మట్టిలో వానపాము నీ పొలంలో వానపాము బతికేటట్టు చేయి. బతికిన ఇంకా అసలు నీకు తిరిగేలేదు. ఇక నీకు అసలు ఏ కెమికల్ అవసరం లేదు, అందులో నువ్వు ఏ పంట వేస్తుంది. ఆల్రెడీ ఆ పంట కూడా నీ ఇష్టం వచ్చింది దేనికి లేదు. నేనేదో తైవాన్ తెస్తా, నేనేదో స్విట్జర్లాండ్, అది కాదు కదా, నీకు ఇది ఆల్రెడీ ఉంది కదా. తెలంగాణ నువ్వు నీ ఉదాహరణకు ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా ఉంది. నిజామాబాద్లో తరతరాలుగా ఏం పండిస్తారంటే పసుపు పండిస్తారు. వాళ్ళు కూడా చెడిపోయారు పాపం, వీళ్ళ దెబ్బకు వాళ్ళు చెడిపోయారు. మొత్తం కెమికల్ వచ్చి పండి కురుకుమేన్ అని ఒకటి ఉంటుంది. అందులో ఆ కురుకుమేను యాంటీ క్యాన్సర్ రానియకుండా చేస్తుంది. అలాంటి అది పోయింది, తగ్గిపోయింది. అది ఇప్పుడు ఎందుకంటే ల్యాబ్లు వచ్చినా టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నేను ఆవు పాలు టెస్ట్ చేసిన, వాడు అద్భుతమైన సర్టిఫికేట్ ఇచ్చింది నాకు. సార్ ఇవి ఏమంటే దేశీ అని చెప్పిన, రాటి, గీరు, తారపారకు 3
ఇవి ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్నాడు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటే ఎట్లా అంటే లీటర్ 300 రూపాయలు ఇస్తాం, ఒక 20,000 లీటర్ సప్లై చేస్తాం. మరి 20,000 లీటర్లు అంటే నేటి చేస్తా. ప్రభుత్వం రైతులకు చెప్పాలి, అరే బాబు ఇప్పుడు ఈ గీరు బత్తది మన రాష్ట్రం వల్ల, సాయివాల్ బత్తది, కాంక్రోజ్ బత్తది, రాఠీ బత్తది, తార్పార్కర్ బత్తది, తర్వాత తెలంగాణ తూర్పోడ బత్తది, ఇన్ని రకాల ఆవులు ఉన్నాయి రా. ఆ జెర్సీ ఈడ ఆవులు లేక తెచ్చుకున్నావా జెర్సీని? ఈ దేశం వల్ల అసలు ఆవే చూడకుంటుంటే కొత్త ఆవు అనే చెఫ్ని తెచ్చుకున్నావా? కాబట్టి అవి బంద్ చేసేసి దేశీయ ఆవులు పెట్టుకోండి. దేశీయ ఆవు పాలు నేను 27,500 రూపాయలు ల్యాబ్కి కట్టి రిపోర్ట్ ఇచ్చిన కాపీ మీకు ఇస్తే ఇప్పుడు నేను. కాబట్టి అంత గొప్ప, అది సగం రోగాలు పోతుంది అంత. థ్యాంక్ యూ సో మచ్ రాజేందర్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి చాలా బాగా వివరంగా చెప్పారు. అంటే దీని ప్రాధాన్యత ఏంటి, మనం ఒకవేళ ఇప్పుడు ఈ వ్యవసాయ విధానాన్ని పాటించకపోతే భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటుంది, మన మనిషి జీవితం ఎట్లా ఉంటుంది అనే విషయం కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు. ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం. నమస్తే.